ఈ మధ్య పార్లమెంట్‌లో జరిగినటువంటి ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లు ఒకటి, డిలిమిటేషన్ అనేటువంటి 2 బిల్స్ కూడా డిఫీట్ అయిపోయాయి. దీని విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? మెజారిటీగా ఉన్నటువంటి భాజపా ఇందులో ఓడిపోయిందని చెప్పుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చాణక్య నీతి. ఓకే. వాళ్ళు విఫలమైపోవడము అనేది ఏమి లేదు. హ్మ్. వాళ్ళ చాణక్య నీతి ఎట్లాగంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సార్. వాళ్ళకు క్లియర్ కట్‌గా ఒక రాజ్యాంగ సవరణ చేయడానికి గానీ, ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానం పాస్ చేయడానికి గానీ, లోక్‌సభలో 2/3 మెజారిటీ క్లియర్ కట్ మెజారిటీ వాళ్ళకి లేదు గదా! హ్మ్. హ్మ్. ఎన్‌డీఏ ప్రభుత్వానికి లేదు గదా! హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కొన్ని తెలుగుదేశం పార్టీ, ఇలాంటి కొన్ని ప్రాంతీయ పార్టీసు సపోర్ట్ చేసినా సరే గూడా వాళ్ళకి ఇంకా 2/3 మెజారిటీ లేదు. హ్మ్. ఈ సంగతి అమిత్ షా గారికి, మోడీ గారికి తెలుసు కదా! వాళ్ళకి తెలియదా? హ్మ్. అయినా సరే వాళ్ళు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హ్మ్. వాళ్ళ వ్యూహం ఏంటంటే అసలు అందులో 2 మడత పేచీలాగా హ్మ్. 2 ఇష్యూస్ మడత పెట్టి పెట్టారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, లిమిటైజేషన్ ఒకటి. అదేమిటంటే డీలిమిటేషన్ బిల్లు ఏంటిదంటే మొత్తం లోక్సభ నియోజకవర్గాలన్నీ కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. హ్మ్. జనాభా ప్రాతిపదిక మీద మొత్తం ఇప్పుడు యూపీ లాంటి రాష్ట్రంలో 80 మంది ఎంపీ సీట్లు ఉన్నారనుకోండి. హ్మ్. ఆ 80 మంది ఎంపీ సీట్లుంటే వాళ్ళకు 120 130 సీట్లు వచ్చేస్తాయి. హ్మ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 42 సీట్లు 40 పైన ఉంటే మనకు 60, 70 సీట్లు వస్తాయి. అంటే లోక్సభలో ఉన్నటువంటి ఆ సీట్లు మొత్తం ఇప్పుడు 500 పోయి 1000 అయిపోతాయి. 1000 పైన అయిపోతాయి. హ్మ్. డీలిమిటైజేషన్ ఆ ప్రాసెస్ ఇందులో కలిపి మహిళా బిల్లు కూడా ఇందులో కలిపి పెడితే ఒకవేళ వీళ్ళు ఏంటంటే కొండకు వెంట్రుకేసి లాగుతున్నాం. హ్మ్. వస్తే కొండ వస్తుంది, హ్మ్. లేకుంటే వెంట్రుక తెగిపోతుంది. ఏమున్నది, నష్టం ఏముంది, పోయేది ఏముంది. హ్మ్. ఇటైనా మనకే లాభం. హ్మ్. ఒకవేళ బిల్లు నెగ్గకపోవడానికే 100% అవకాశాలు. అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు. హ్మ్. మన గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి తెలుసు. అయితే ఒకవేళ ఆ బిల్లు పాస్ అయిందనుకోండి, ఇది మా విజయం అని చెప్పుకుంటాం. హ్మ్. బిల్లు పాస్ కాలేదనుకోండి, చూడండి మహిళలకు మేలు చేద్దామని మేము అనుకుంటే హ్మ్. వీళ్ళు పడనివ్వలేదు అని వాళ్ళ మీద మళ్ళీ వ్యతిరేక ప్రచారం చేయవచ్చు. హ్మ్. ఇటైనా మనకు లాభం అవుతుంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడానికి ఒక కారణం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియా సదరన్ స్టేట్స్, హ్మ్. దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఈ లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. జనాభా లెక్కల ప్రాతిపదిక మీద ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నెన్ని సీట్లు ఉండాలి అనేది కనుక మీరు లెక్కలు జనాభాను బట్టి చేస్తే హ్మ్. లోక్సభలో మా ప్రాతినిధ్యం ఒక్కసారిగా తగ్గిపోతుంది. హ్మ్. ఎందుకు అవసరం లేదు కూడా. ఇప్పుడు ఉన్న 500 మందికే అందరూ మాట్లాడడానికి సమయం ఇవ్వలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. అక్కడ లోక్సభ మరి కార్యాలయము, సెక్రటేరియట్, మన స్పీకర్ గారి కార్యాలయం అందరికీ సమయం ఇవ్వలేక సతమతం అవుతున్నారు. హ్మ్. 500 మంది కూడా మాట్లాడాలంటే టైం లేదు. హ్మ్. అలాంటప్పుడు మనం 1000-1500 మందిని పెట్టుకొని ఏం చేస్తాం? హ్మ్. అంత సీటింగ్ అరేంజ్మెంట్ అలాగా. హ్మ్.
కాబట్టి ఇదంతా కూడా ప్రాక్టికబుల్ కాదు, అవసరం లేదు. తర్వాత ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యము తగ్గిపోతుంది. ఉమ్, అప్పుడు వాళ్ళు ఏ బిల్ అయినా పాస్ చేసుకుంటారు, దక్షిణాది నెత్తి మీద రుద్దుతారు. ఉమ్, అందుకని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఇప్పుడు ఉమ్, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఉమ్, స్టాలిన్ గారు అవును. డిఎంకే. ఇక్కడ ఇక్కడైతే ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్, కాంగ్రెస్ ఉన్నదనుకోండి, ఆంధ్రప్రదేశ్లోనేమో TDP. తెలుగుదేశం కూటమి, తెలంగాణలో మన అయితే కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్. ఇంకా ఉమ్మడి ఆంధ్రాని 3 నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈవెన్ కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తుంది. ఉమ్, కాబట్టి ఆ బిల్లులో ఈ 2 మడతపెట్టి పెట్టినందుకు ఉమ్, ఏం చేశారంటే ఒక్కసారిగా ప్రతిపక్షాలందరూ ఒక్కటై ఆ బిల్లును వీగిపోయేటట్టు చేశారు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మహిళా రిజర్వేషన్ను మేము పెడితే మహిళలకు రిజర్వేషన్ రాకుండా వీళ్ళందరూ అడ్డుకున్నారు అని ప్రచారం చేసుకొని నెక్స్ట్ లోక్సభ ఎన్నికలలో మళ్ళీ పాజిటివ్ ప్రజల యొక్క ఓటు తీసుకుందామని. ఉమ్, ఒట్టిగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక్కటే పెట్టి ఉంటే రిజల్ట్ వేరుగా వచ్చేది. ఉమ్, అది వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. ఉమ్, ఒకవేళ మహిళా రిజర్వేషన్ ఒకటే పెట్టి ఉంటే బిల్లు, ఉమ్, ఏ పార్టీ అన్నా దానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సాహసించదు. ఉమ్, ఉమ్, అలా సాహసిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి అడ్రస్ ఉండదు ఇంకా. ఉమ్, అది విషయం. ఉమ్, ఈ చాణక్య నీతి ఏంటంటే ఎట్లాగో ఓడిపోతుంది బిల్లు అని తెలుసు, ఓడిపోవడం కొరకే ఆ 2 మడత పెట్టారు. ఉమ్, ఉమ్, మిగతా రాష్ట్రాలకు, మిగతా పార్టీలకు కుదరని అంశం కూడా చేర్చి, ఉమ్, మహిళా రిజర్వేషన్ కూడా చేర్చి ఉమ్. బిల్లు పెడితే ఎట్లాగో వీగిపోతుంది. ఇదిగో వీళ్ళందరూ చేయబట్టి మహిళలకు అన్యాయం అయిందని చెప్పుకున్నాం, వాళ్ళ చాణక్య నీతి. అది విషయం. ఓకే, ఓకే సార్.